నమస్తే, వెల్కమ్ టు సాక్షి సినిమా. దిస్ ఇస్ షాహిదా. చూస్తుండగానే మరో వీకెండ్ వచ్చేసింది. శుక్రవారం వచ్చిందంటే చాలు థియేటర్లలో సినిమాల సందడి మొదలవుతుంది. ఈ వారంలో టాలీవుడ్ నుంచి తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా నటించిన ఓం శాంతి 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 ఈ మూవీ సందడి మొదలైంది. ఈ మూవీపై మాత్రమే ఆడియన్స్లో బజ్ ఏర్పడింది. దీంతో పాటు ఒకటి రెండు డబ్బింగ్ సినిమాలు కూడా రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక ఓటీటీల విషయానికి వస్తే ఈ ఫ్రైడే బ్లాక్ బస్టర్ మూవీ ధురంధర్ ఓటీటీకి వచ్చేసింది. దీంతో పాటు సర్వం మాయా లాంటి డబ్బింగ్ సినిమాలు స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్నాయి. వీటితో పాటు పలు హిందీ సినిమాలు, వెబ్ సిరీస్లు, హాలీవుడ్ చిత్రాలు ఓటీటీలోకి రానున్నాయి. ఈ శుక్రవారం ఒక్కరోజే ఏకంగా 12 సినిమాలు స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్నాయి. ఏ మూవీ ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో ఓసారి చూద్దాం. నెట్ఫ్లిక్స్ జనవరి 30 నుంచి ధురంధర్ అందుబాటులోకి వచ్చింది. ఇది తెలుగులో కూడా ఉంది. అలాగే ఇదే రోజున 97 మినిట్స్, మిరాకిల్, ద బాయ్ ఆఫ్ 80s అనే హాలీవుడ్ మూవీస్ కూడా నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ ప్రారంభమయ్యాయి. ఇక అమెజాన్ ప్రైమ్లో హిందీ సిరీస్ దల్ దల్ శుక్రవారం నుంచి మొదలైంది. అలాగే హాలీవుడ్ మూవీస్ క్రిస్టీ, ది లాంగ్ వాక్ కూడా జనవరి 30 నుంచి స్ట్రీమింగ్ అవుతున్నాయి. జియో హాట్స్టార్ తెలుగు డబ్బింగ్ సినిమా సర్వం మాయా, సన్ నెక్స్ట్ లో పతంగ్ అనే తెలుగు సినిమా, జీ5 లో దేవ్ కేళ్ అనే మరాఠీ సిరీస్ స్ట్రీమింగ్ లోకి వచ్చాయి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.